కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాకు మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు 50 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న గ్రాండ్గా రిలీజ్ అయ్యి హౌస్ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా క్లాసికల్ చిత్రంగా ప్రశంసలు అందుకుంటోంది. మరి ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ రీత్యా జనతా గ్యారేజ్ ని 67 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 1000, ఇతర రాష్ట్రాల్లో 550, విదేశాల్లో 400 స్క్రీన్స్ లో చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో అన్ని షోలకు కలుపుకుని 25 కోట్లను వసూలు చేసింది. ఒక్క అమెరికాలోనే 3.7 కోట్లు రాబట్టింది. దీంతో ఈ ఏడాది విడుదలైన తెలుగు సినిమాల మొదటి రోజు కలెక్షన్ల జాబితాలో జనతా గ్యారేజ్ 3వ స్థానంలో నిలిచింది. సర్దార్ గబ్బర్ సింగ్ ఓపెనింగ్ డే 40 కోట్లు రాబట్టి ప్రథమ స్థానంలో నిలువగా, బ్రహ్మోత్సవం 30 కోట్లు వసూలు చేసి 2వ ప్లేస్ లో ఉంది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.